లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై 28వ తేదీ. క్రీస్తులో నిన్ను నీవు కట్టుకో. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహశస్త అను పారశీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. మనము ఒక పనిని ప్రారంభించి ఉండవచ్చు, కానీ ముగించలేకపోయి ఉండవచ్చు. ఈ సహవాసానికి ప్రారంభం చూచాము, ఈ పని ముగించగలమా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. అన్యరాజైన కోరేషు దేవుని ఆలయాన్ని తిరిగి నిర్మించాలని పురికొల్పాడు. యెరూషలేములో ఉన్న ఆలయానికి అతనికి ఏమిటి సంబంధము? దేవుని వైపుకు ఈ గొప్ప రాజులను ఆకర్షించిన ఒక వ్యక్తి యొక్క గుణశీలములే. బాల్య దినముల నుండి దానియేలు పరిశుద్ధుడిగా, కష్టించి పనిచేసేవాడుగా ఉండాలని తీర్మానించుకున్నాడు. బబులోనులో ఒక ప్రార్థించు సహవాసాన్ని ఏర్పరిచాడు. నీవెవరివైనా సరే నీ జీవితంలో దేవుని మహిమ కొరకు కష్టించి పనిచేసేవాడుగా, పరిశుద్ధుడుగా, దేవుని కొరకు సహవాసాన్ని కలిగిన వాడువుగా ఉండాలి. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. జీవము గల దేవునిపై విశ్వాసం ఉంచవలనని రాజాజ్ఞ జారీ చేశాడు. దానియేలు యొక్క ప్రభావము కోరేషు ప్రభుత్వం పైన నుండుట వలన 50,000 మంది యెరూషలేములో బలిపీఠాన్ని, ఆలయాన్ని కట్టడానికి జెరుబ్బాబేలును వెంబడించారు. మొదట వారు బలిపీఠమును బాగు చేసి దేవుని ఆరాధించడం ప్రారంభించారు. మనము బలిపీఠము దగ్గర ఆరాధిస్తున్నామా? నీ కళాశాల లేదా ఆఫీసు మరియు నీ ఇంటిలో నీ మంచి సాక్ష్యము కనపరుచుచున్నావా? క్రీస్తులో నిన్ను నీవు కట్టుకుంటున్నావా? దానియేలు బబులోను రాజుల ఎదుట దేవుని గణపరిచాడు. రాజు తిను ఆహారాన్ని ఇచ్చినప్పుడు అది దేవునిలో కట్టబడుటకు ఉపయోగపడదు గనుక తిరస్కరించాడు. నీ ఇష్టపూర్వకంగా ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడిచినట్లయితే నీ అంతము ఎక్కడా? దేవుని కార్యాలను తేలికగా ఎంచుచున్నావా? సిద్ధపాటు లేకుండానే దేవుని పనిలోనికి చొరబడుచున్నావా? మారు మనసు లేకుండానే ప్రార్థనా గుంపులో చేరావా? నీవు తగవు అనిపించుకునే ప్రమాదం ఉన్నది. నీ చేతులు శుద్ధి అగు వరకు దేవుని కార్యములు ముట్టకూడదు. జాగ్రత్త. మనము కట్టడం ప్రారంభించి ముగిద్దాము. దానిని దేవునికై ప్రతిష్ఠించుదాము. మొదట నిన్ను నీవు క్రీస్తులో కట్టుకో. ఎన్ దానియేలు గారు.